గుంటూరులో లిడ్ క్యాప్ వ్యవస్థాపక దినోత్సవంలో కేంద్ర మంత్రి పెంపసాని చంద్రశేఖర్, టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య, మంత్రి కందుల దుర్గేష్, లిడ్ క్యాప్ ఎండీ ప్రసన్న వెంకటేష్, ఎమ్మెల్యేలు గల్లా నసీర్, బూర్ల రామాంజనేయులు పాల్గొన్నారు. లిడ్ క్యాప్ కు త్వరలోనే ప్రభుత్వం ఆర్థిక పరిపుష్టికి సహకారాన్ని అందిస్తుందని వర్ల రామయ్య హామీ ఇచ్చారు. ఇక ఆత్మజ్ఞానం ఎక్కువ ఉన్నవారు మాదిగ సోదరులని కేంద్ర సహాయ మంత్రి పెంపసాని చంద్రశేఖర్ అన్నారు. చర్మకారులు టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని ఆయన సూచించారు. నిప్పుల డప్పులతో గుండె చప్పుడు వినిపించే తప్పు మాట్లాడదలుచుకున్నా. కేవలం టీవీలో మాటలు చెప్పడమే కాకుండా వాస్తవంగా పనిచేస్తున్నటువంటి చైర్మన్ అయినటువంటి ఢిల్లీ మాణిక్యాలరావు గారికి ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా నేను అభినందనలు తెలుపుకుంటా ఉన్నాను. ఆయన వచ్చిన తర్వాత ఒక్కొక్కటి సమస్యలన్నీ కూడా తీరుస్తా ఉన్నారు. లిడ్ క్యాప్ అంటే గత 5 సంవత్సరాల్లో పూర్తిగా మర్చిపోయినటువంటి పరిస్థితి. ఆ దాదాపు 6 కోట్లు పెట్టి 2 ఫ్యాక్టరీలు స్టార్ట్ చేశారు. అవి త్వరలో ఉత్పత్తులు స్టార్ట్ అవుతాయి అని చెప్తా ఉన్నారు. అదే విధంగా ఇప్పుడు 300 మందికి ట్రైనింగ్ ఇచ్చారని చెప్పారు. 150 మెంబర్స్ అందులో జాబ్స్ కూడా వచ్చినాయని. ఇక్కడే చాలా ఇంపార్టెంట్. అయితే ఒకటి, రాజకీయ నాయకులు కానీ ఇంకొకరు కానీ సభల్లో ఉపన్యాసాలు చెప్తారు, తప్పులేదు. అయితే నేర్చుకునే వాళ్ళు వాస్తవాలకు దగ్గరగా ఉంటేనే మీ జీవితాలు బాగుపడతాయి. వాస్తవాలకు దగ్గరగా ఉండటం అంటే ఈ రోజున ఆటోమేషన్, ఫారెన్ కంపెనీస్, మెషినరీ వచ్చినప్పుడు వాటితో పోటీ పడడం అంత ఈజీ అయ్యేటువంటి పరిస్థితి కాదు. స్టూడెంట్ గా ఉన్నప్పుడు మాత్రమే నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలుగుతారు. వెళ్తే ఆటోమేటిక్ గా మీ వాల్యూ పెరుగుతుంది. చారిటీ కన్నా ఆపర్చునిటీని తీసుకొని ఆత్మాభిమానంతో, ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్తే ఎవరి దయాదాక్షిణ్యాలు అవసరం లేకుండా మీరు కూడా అద్భుతంగా రాణిస్తారు. కాబట్టి ఆ విధంగా మీ సొసైటీ పేరు మీద ఎలా చేయగలరు అవన్నీ చేయండి. గవర్నమెంట్ ఆదుకోవడానికి మంచి వ్యక్తులు వచ్చారు ఈ రోజున. నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, అదేవిధంగా మాణిక్యాలరావు గారు కానీ మమ్మల్ని కూడా చాలా అడిగారు. అవన్నీ తప్పనిసరిగా ఇక్కడ కావాల్సిన మేము చేయగలిగే ప్రతిదీ మేము చేస్తాం. వాళ్ళు అడిగినటువంటి కామన్ ఫెసిలిటీ సెంటర్ కానీ, అదేవిధంగా ఇక్కడ వీధులపై మట్టి మీద కూర్చొని కుట్టే వాళ్ళకి కావాల్సినటువంటి షాప్స్ కానీ, ఇవన్నీ కూడా మేము చేయగలిగానే వచ్చే 5 సంవత్సరాల్లో చేస్తామని, నిజాయితీగా చేస్తాం, నిబద్ధతతో చేస్తామని తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించినందుకు మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాం. లిడ్ క్యాప్ అనేది ఒక పెద్ద సంస్థగా ప్రారంభించబడి ఈ దేశంలో అనేక మందికి చేతి వృత్తుల వారికి, ముఖ్యంగా పాదరక్షలు తయారు చేసే వారికి ప్రత్యేకమైనటువంటి సంస్థగా విరాజిల్లుతున్నటువంటి సందర్భంలో ఆ రోజున ఎంతో వైభవాన్ని చూసినటువంటి ఆ సంస్థ ఇవాళ సరైనటువంటి ప్రోత్సాహం లేకపోవటం వల్ల, సరైనటువంటి ఆర్థిక పరిపుష్టి లేకపోవటం వల్ల పునారిల్లిపోతున్నటువంటి సందర్భంలో ఒక సమర్థవంతమైనటువంటి నాయకునికి లిడ్ క్యాప్ చైర్మన్ గా ఆంధ్రప్రదేశ్ లో ఆ పదవి ఇవ్వడం ద్వారా మళ్ళీ లిడ్ క్యాప్ ద్వారా అనేక మంది ఎవరైతే ఈ వృత్తి మీద ఆధారపడినటువంటి యువకులు ఉన్నారో వారందరికీ కూడా ఒక ఆశాదీపంగా నిలబడటానికి వీలుగా ఈ పదవి ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి మనందరి తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ, సంవత్సర కాలంగా లిడ్ క్యాప్ తిరిగి గత వైభవాన్ని పునరుద్ధరించుకునే విధంగా అనేక కార్యక్రమాలు చేపట్టినటువంటి ఢిల్లీ మాణిక్యాలరావు గారిని మన అందరి తరఫున కూడా అభినందిస్తా ఉన్నాను. వారికి అవసరమైనటువంటి శిక్షణతో పాటు ప్లేస్మెంట్ జరిగే విధంగా చూడాల్సిన బాధ్యతని ప్రభుత్వం తీసుకోవాలనేటువంటి మాటని కేవలం మన రాష్ట్ర ప్రభుత్వం మాత్రమే కాదు, లెదర్ ఇండస్ట్రీని డెవలప్ చేయాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వం మీద కూడా ఉంది. కనుక మంత్రివర్యులు కేంద్ర మంత్రి శ్రీ చంద్రశేఖర్ గారు కూడా బాధ్యత తీసుకుని ప్రధానమంత్రి గారి దగ్గర కూడా ఆ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి మాటని మనం చేసుకుంటూ, టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున మా టూరిజం తరఫున తప్పనిసరిగా ఎక్కడెక్కడైతే మేము పర్యాటక ప్రదేశాలని అభివృద్ధి చేస్తున్నామో అక్కడ లిడ్ క్యాప్ తరఫున ఒక స్టాల్ ఏర్పాటు చేసుకుని తద్వారా వారి వృత్తులకి, వారి యొక్క ఉత్పత్తులన్నింటికీ కూడా సరైనటువంటి అవకాశాలు కల్పించే విధంగా మేము కూడా కృషి చేస్తామనేటువంటి మాటను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశాన్ని, ఒక 5 సర్టిఫికేట్ ఇచ్చేటువంటి అవకాశాన్ని కల్పించినందుకు చైర్మన్ గారికి, ఎండీ గారికి మరొక వారు ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. నమస్కారం.
అయిపోయింది. గౌరవనీయులు పెమ్మసాని చంద్రశేఖర్ గారికి, అట్లాగే మన రాష్ట్ర మంత్రివర్యులు కందుల దుర్గేష్ గారికి, అట్లాగే గుంటూరు తూర్పు ఎమ్మెల్యే నసీర్ గారికి, పశ్చిమ ఎమ్మెల్యే మాధవి గారికి, గల్లా మాధవి గారికి, మా మిత్రుడు భాషాబాయి గారికి, మా ఎండి గారు ప్రసన్న వెంకటేష్ ఐఏఎస్ గారికి, సోదరుడు మన్నమోహన్ కృష్ణ గారికి, మా కమిషనర్ శ్రీనివాసులు గారు, అట్లాగే జనసేన పార్టీ జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర గారికి, ఇంకా వేదిక మీద చాలా మంది ఉన్నారు. చాలా టైం అయింది కాబట్టి పేరు పేరున అందరినీ చెప్పలేకపోతా ఉన్నాను, అందరూ మన్నించండి. వేదిక మీదకి ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనుకున్న ప్రతి ఒక్క పెద్దలకి కూడా నమస్కరించి మీ అందరికీ నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. అట్లాగే 10 గంటలకి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంతో పాటు మాదిగల యొక్క ఆకాంక్షని రాష్ట్రానికి తెలియజేయాలని చెప్పేసి కూర్చున్న మీ అందరికీ కూడా ప్రత్యేకంగా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా లిడ్ క్యాప్ ఫార్మేషన్ డే ఆవిర్భావ దినోత్సవమే కాకుండా సంవత్సరం క్రితం ఇదే రోజున నేను కూడా ఛార్జ్ తీసుకున్నాను లిడ్ క్యాప్ కి. నాకు ఇలాంటి అవకాశం కల్పించినటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు, తెలుగుదేశం పార్టీ అధినేత, మా అందరికీ మార్గదర్శకులు, మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారికి, మా యువ నాయకులు నన్ను ప్రోత్సహిస్తున్నటువంటి లోకేష్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. వీళ్ళకి ఎక్కడ ఉద్యోగాలు వస్తాయి? ఇప్పుడే నేను ఎంపీ గారికి చెప్పాను, 300 మందికి మేము వచ్చిన తర్వాత ట్రైనింగ్ ఇచ్చాం. వాళ్ళు బ్రహ్మాండంగా మిషనరీ మీద చెప్పుని ఎట్లా డిజైన్ చేయాలి, షూని ఎట్లా డిజైన్ చేయాలి, ఎట్లా కట్ చేయాలి అని మొత్తం కూడా వాళ్ళు టెక్నాలజీ మొత్తాన్ని కూడా అందిపుచ్చుకుంటున్నారు. వీటిలో ఉద్యోగాలుగా వాళ్ళు రాబోతా ఉన్నారు. కాబట్టి బ్రహ్మాండమైనటువంటి మ్యానుఫ్యాక్చరింగ్ కూడా రాబోతా ఉంది. నేను ఈ సందర్భంగా పెద్దలు ఎవరైనా కేంద్ర మంత్రి వారికి తెలియజేస్తా ఉన్నాను, దయచేసి మీరు మాకు సహకరిస్తే ఇంకొక 2-3 సంవత్సరాల్లో లిడ్ క్యాప్ లో ప్రతి ఒక్కళ్ళు కూడా బ్రహ్మాండంగా ఉద్యోగాలు అయ్యేటట్టు చేస్తారు. చివరిగా విజయవాడ నడిబొడ్డులో 1 ఎకరా భూమి ఉంది. దాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి మింగేయాలని చూశాడు. మింగినటువంటి జగన్మోహన్ రెడ్డి గొంతు పట్టుకొని అది కల్పించి మాదిరికి అంకితం చేసినటువంటి పరిస్థితి ఉంది. అక్కడ త్వరలో 10 అంతస్తులతోటి కమర్షియల్ బిల్డింగ్ కట్టుకోతా ఉన్నాం. మీకు ఎక్కడి డబ్బులు అన్నది మా ఎంపీ గారు అన్నగారు, మీలాంటి ఎవరో ఒకరి కనుక వస్తే పీపీపీ మోడలో కట్టాలని చెప్పాము. కాబట్టి జనం కూడా వెళ్ళిపోతా ఉన్నారు. ఇంకా లిడ్ క్యాప్ ముందుకెళ్ళడానికి పెద్దలు నాకు సహాయం అందిస్తారని చెప్పేసి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నమస్కారం తెలియజేస్తూ ముగిస్తా ఉన్నాను.